ఈ ఛానల్ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము. ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు. ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము, ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన, అలాగే కొత్త కొత్తవి మీ ముందరికి తీసుకురావాలి, ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది. ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది, శ్రమతో కూడుకున్నది, అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది. నా శక్తి మేరకు చేశాను. ఇవి ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారం అవసరము. ఒక్కసారి ఆలోచించండి, సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు. ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను. ఆలోచన నాది, సహకారం అందరిది. ధన్యవాదాలు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అవధూత భరద్వాజ మహారాజ్ కీ జై. మొట్టమొదట మాస్టర్ గారి పరిచయం అంటే, మాస్టర్ గారిని గురించి ఏమీ తెలియని సమయంలో మాది వాకాడు గ్రామం. అక్కడ యజ్ఞం జరిగింది. 175 ప్రాంతం అనుకున్నా, కరెక్ట్గా గుర్తులేదు. నేను 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు మొట్టమొదటిసారిగా మాస్టర్ గారిని ఆ గుడిలో దర్శించుకోవడం జరిగింది. తర్వాత మందిరం విరాళాలకి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే అప్పుడు దారిన పోతూ మాస్టర్ గారిని చూశాను, అంతవరకేను. తర్వాత కాలేజీలో చేరిన తర్వాత ఇక్కడ విజయనగరం ఎన్బికేఆర్ కాలేజీలో నేను స్టూడెంట్ని, ఇంటర్మీడియట్. మాస్టర్ గారు క్లాస్కి వచ్చేవారు, చాలా చక్కగా బోధించేవారు. వారిని చూడగానే ఏదో ఒక పవిత్రమైన భావం కలిగేది. తర్వాత ఇంటర్ అయిన తర్వాత ఇంటర్ చదివే రోజుల్లోనే ఇక్కడ 81లో మందిర ప్రారంభం జరిగింది. ఆ మందిర ప్రారంభానికి మందిరం అని మహాత్ములు వస్తారని రాలేదు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని వాళ్ళ తండ్రి లేకపోతే వేరే ఇంకొక ఆవిడ మాస్టర్ గారికి వచ్చి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించమని అడిగారు. ఆ అమ్మాయిని ప్రెస్లో పెట్టారు మాస్టర్ గారు. అంటే ఏ పరిచయము లేకుండానే ఒక కుటుంబాన్ని ఆదుకోవాలన్నటువంటి మాస్టర్ గారి మహోన్నతమైనటువంటి ఆశయం, అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది అప్పట్లోనే. ఏమీ తెలియని మామూలుగా అంతా తెలిసిన వాళ్ళకే ఇప్పుడు సహాయం చేసేవాళ్ళు లేరు. మరి ఏమీ తెలియని కుటుంబాన్ని ఆదుకోవాలని మాస్టర్ గారు అమ్మాయిని తీసుకెళ్ళి ప్రెస్లో పెట్టి వేరే వాళ్ళ ఇంట్లో అకామిడేషన్ ఏర్పాటు చేశారు. కేవలం అమ్మాయిని కూడా చూడొచ్చు, చాలా కాలమైన చూసి అన్న ఉద్దేశంతో గుడికెళ్ళాము. అప్పుడు మాస్టర్ గారితో దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అంత సంస్కారం మాకు లేవు అప్పట్లో. ఈ గుడి గోపురాలు వెళ్ళేవాళ్ళము. అంటే దైవభక్తి గల కుటుంబం మాది. అమ్మ బాగా భక్తిగా ఉండేవారు. అదే మాకు కూడా కష్టం వచ్చింది, శివాలయంకి వెళ్ళడము, ఇట్లా ఇవి దాదాపు డైలీ గుడికి వెళ్ళడము, ఇవి అలవాట్లు ఉండేవి. ఆ తర్వాత ఇవి మా మ్యారేజ్ 1987లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మా వారు బాబా భక్తులు అవడం వల్ల మా మ్యారేజ్ అప్పుడు కూడా బాబా ఫోటో పెట్టారు, చిత్రపటం పెట్టారు. మాస్టర్ గారు ప్రసాదం పంపించారు, ఆశీస్సులు పంపించారు. ఆశీస్సులు శ్రీగురుడి ఫోటో, షిరిడీ క్షేత్ర సందర్శనం పుస్తకం పంపించారు. మాస్టర్ గారు రాలేదు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒంగోలు నుంచి మ్యారేజ్కి పంపించారు. మ్యారేజ్ అయిన తర్వాత మా వారు ఎక్కువగా విద్యానగర్ వచ్చేయడం, నెల్లూరు ఏదైనా పని ఉంటే వెళ్ళి రావడం ఆలస్యం అవడం, అలా ఉంటే ఇంట్లో లీలామృతం గురుచరిత్ర మాత్రమే ఉండేవి. ఆ పుస్తకాలు నిద్ర మేల్కోవడం కోసం మాత్రమే చదవడం జరిగింది. పారాయణ అని కూడా తెలియదు, చదవడం అనే పదమే ఆ రోజుకి. అలా చదువుతూ ఉంటే బాబా స్వప్న దర్శనాలు ఇవ్వడం, నాకున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారాలు సూచించడం జరిగింది. ఇంకా అంతే, అప్పటి నుంచి బాబా పుస్తకాన్ని వదలలేదు.
తర్వాత ప్రతి విషయంలో కూడా ఆయన మనకి తోడున్నారు అన్న భావన. ఆయన చరిత్ర చదివిన తర్వాత చాలా మార్పొచ్చింది. ఒక ఆర్థడాక్స్ ఫ్యామిలీగా ఉండి ఏదో ఆచారాలు వీటిల్లో ఉన్నటువంటి నేను, అందరిని సమంగా చూడడం, ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ అవన్నీ గూడా ఎళ్ళిపోయాయి. దూరమైపోయాయి. నిజంగా ప్రవర్తనలో మార్పొచ్చింది. ఆలోచన ధోరణిలో గూడా మార్పొచ్చింది. ఆ తర్వాత అట్లా ఏ పుస్తకం వచ్చినా చదివేయాలి. మాస్టర్ గారి బుక్ వచ్చిందంటే, ఏ కొత్త పుస్తకం వచ్చినా 2 రోజుల్లో దాన్ని చదివేయడం. అట్లా ఇంట్లో ఎంత పని ఒత్తిడున్నా సరే, పుస్తకాలు చదవడం మాత్రం మానలేదు. అదెందుకో నాకు చిన్నప్పటి నుంచి గూడా బుక్స్ రీడింగ్ ఇంట్రెస్ట్. ఈ పుస్తకాలు వచ్చిన తర్వాత ఇవి నన్ను బాగా ఇమర్స్ చేశాయి. పుస్తకాలు చదవడం నాకు బాగా హాబీగా అయిపోయింది. ఇవి బాగా చదివేదాన్ని. చాలా సమస్యలైతే వచ్చాయి చాలా. అన్నిటికీ ఆయనున్నాడన్న ధైర్యం. అది ముందుకు నడిపిచ్చేది. ఆ సమస్య తీరిన తర్వాత అది ఆయన వల్లనే తీరుతోంది సమస్య అనేటువంటి నిరూపణ గూడా వచ్చేది. 1988లో విద్యానగర్ ఫ్యామిలీ వచ్చాం. అంటే ఈయన ప్రతి గురువారం, ఆదివారం తిరిగేవారు మా వారు. ఇంక తిరగలేరనిపిచ్చారో ఏమో మాస్టర్ గారికి. ఇక్కడ సొంత ఇల్లిచ్చి, మందిరం పక్కనే మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము చెన్నూరులో ఉండేవాళ్ళం గూడూరు దగ్గర. ఈయనే విద్యానగర్ వచ్చేసేవారు. ఎక్కడికైనా ఒంగోలు అట్లా వెళ్ళేవారు గానీ, అక్కడికి పెద్దగా భక్తులు వచ్చేవాళ్ళు కాదు గదా ఇంటికి. ఇది గుడయ్యేటప్పటికి ఇక్కడ విజయనగరంకి అందరూ వస్తూ ఉంటారు. అప్పట్లో పెద్దగా భోజన వసతులు అవి ఉండేవి కాదు విజయనగరంలో. వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంటికి ఆహ్వానించేవాళ్ళం. వాళ్ళని బావ రూపాలుగా, మాస్టర్ గారి రూపాలుగా తలిచి. వాళ్ళొచ్చినప్పుడు మా వారితో, వాళ్ళతో సత్సంగం జరుగుతూ ఉండేది. ఈ సత్సంగం కొంతకాలం విన్న తర్వాత నేను ఎంత పనున్నా సరే పని అక్కడ ఆపేసి ఎవరైనా వచ్చారంటే వచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని ఆ సత్సంగం వింటూ ఉండేదాన్ని. దీంతో మాస్టర్ గారంటే ఏంటి అనేది తెలియడం మొదలైంది. మాస్టర్ గారు ఎంత గొప్పవారు అనేది. తర్వాత విద్యానగర్ వచ్చే వరకు మాస్టర్ గారు ఎప్పుడూ స్వప్న దర్శనాలేమి ఇవ్వలేదు. విద్యానగర్ వచ్చిన తర్వాత మాస్టర్ గారు స్వప్న దర్శనాలిచ్చారు. పెద్దగా ఏమీ మాట్లాడరు, కనిపిస్తారు. అట్లా ఉండేది. నాకైతే ఒక కొరతుండేది. 87లో వివాహమైంది. 89లో మాస్టర్ గారు సమాధయ్యారు. మా వారు ఎళ్లారే గానీ నన్నెప్పుడు ఒంగోలు తీసుకెళ్ళలేదు. ఎందుకు తీసుకెళ్ళలేదో అంటే వస్తానని నేను అడిగేదాన్ని గాదు. ఆయన రమ్మని పిలవలేదు. ఎందుకో వెళ్ళలేకపోయాం. అది నాకు చాలా కొరతగా ఉండేది. మాస్టర్ గారు ఇక్కడ దుని ప్రతిష్ఠకొచ్చారు విద్యానగర్‌కి. అప్పుడొచ్చాం గానీ, ఇద్దరం కలిసి మాస్టర్ గారికి నమస్కారం చేసుకోలేదు. అది నాకు కొరతగా ఉంది. ఇద్దరం కలిసి మ్యారేజ్ అయిన తర్వాత మాస్టర్ గారికి నమస్కారం చేసుకోలేదనేది మాస్టర్ గారిని గురించి కొంత నాకు అవగాహన అయిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన. ఇంత గొప్ప ఆయన, ఈయన ఎప్పుడు పోతూ ఉన్నారు, ఆయన సన్నిధిలోనే ఉన్నారు. ఇద్దరం కలిసి ఆయనకి నమస్కారం చేసుకోలేదే అన్నటువంటి భావన ఉండేది. దాన్ని గూడా స్వప్నంలో తీర్చారు మాస్టర్ గారు. ఒకసారి ఈ విజయనగరంలోనే ఏదో ఒక ఇంట్లో ఉన్నట్టు మాస్టర్ గారు అక్కడికి రావడం. నేను పాద నమస్కారం చేస్తున్నేదా మాస్టర్ గారు అంటే చేసుకోమనడం. అప్పుడు ఇద్దరం కలిసి మాస్టర్ గారికి పాద నమస్కారం చేసుకోవడం. అలా స్వప్నంలో ఆ కోరిక తీర్చారు. ఇంకోటేందంటే విద్యానగర్‌ని మాస్టర్ గారు తన హృదయ స్థానంగా చెప్పేవారట. అది గూడా నాకు రుజువైంది. ఒకసారి స్వప్నంలో ఒక ఆవిడొచ్చి నాతో చెప్తున్నారు. మందిరంలో ఎవరో ఒక ఆయనొచ్చున్నారు. ఆయన అందరికి అన్నీ చెప్తున్నారు. ఎవరేది అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. అని చెప్తే నేనుండి మాస్టర్ గారు, బాబా ఉన్నారు గదా! వీళ్ళందరి దగ్గరికెందుకు పోయేది? నేనెళ్ళనులే అన్నాను. కానీ ఆ స్వప్నంలోనే బాబా గుడి దగ్గర నుంచి నేను ఆవిడ వెళ్తూ ఉన్నాము. ఆ షట్టర్ దగ్గర ఒకాయన పైకి చెయ్యి పట్టుకొని నిల్చో ఉన్నారు. ఆవిడ ఆయన్ని చూపిచ్చి ఈయనే నేను చెప్పింది అనంది. మందిరంలోకెళ్ళాను. మందిరంలోకెళ్తే ఆయన వెళ్ళి లోపల కూర్చున్నారు. లేడీస్ కూర్చుంటారు గదా! ఆ వైపు పోయి మాస్టర్ గారు కూర్చున్నారు. అందరికి విభూది పెడుతూ ఉన్నారు. ఈయనే మాస్టర్ గారు. ఇక్కడ మెచ్చుకున్నప్పుడేమో మాస్టర్ గారిలాగా కనబడలేదు. కానీ అక్కడ కూర్చునేది మాత్రం ఆయనే మాస్టర్ గారిలాగానే ఉన్నారు. అందరూ విభూది పెట్టుకుంటూ ఉంటే నేను వెళ్ళాను. చెయ్యి చాపాను విభూది పెట్టమని. చేత్తి చాపితే ఆయన "నీకు నమ్మకం లేదు గదా! వద్దులే" అన్నారు. నేనండి "అది కాదు మాస్టర్ గారు. ఇప్పుడు నకిలీ గురువులు గూడా ఉన్నారు కదా!" అంటే ఆయన ఒక విధంగా నవ్వారు. ఎందుకంటే విద్యానగర్ మందిరంలో నేను గాకుండా ఇంకెవరొస్తారు ఇక్కడ నకిలీ వాళ్ళు అన్నట్టుగా అనిపిచ్చింది నాకు. ఆ! ఇంగ అంతే మాస్టర్ గారు
నిత్య సత్యులు. ఆయన ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ మందిరంలో సజీవంగా కొలువై ఉన్నారు అన్నటువంటి నమ్మకం ఆ రోజు ఏర్పడింది. తర్వాత ఆయనే నా గురువు అన్న భావనని గూడా ఒకరోజు నాకు స్వప్నంలోనే ఇచ్చారు. ఆయన ప్రత్యక్షంగా కనిపించి మాకు సమస్యలకి పరిష్కారాలు చెప్పడం కంటే కూడా ఆయన చేసేస్తున్నారు సమస్య పరిష్కారాలు. అందువల్ల ఆయన చెప్పాల్సిన అవసరం అయితే లేదేమో. ఎందుకంటే మన ఆలోచనల కంటే ముందు ఆయన మనల్ని గూర్చి ఆలోచిస్తారు. అందువల్ల మనకి ఇంటి పెద్ద వీళ్ళేను బాబా, మాస్టర్ గారు ఇద్దరు ఒకరే గదా! బాబా అయినా, మాస్టర్ గారైనా ఇద్దరు ఒకరే అనేటువంటి నిరూపణలను సాయిలీలామృతంలో కోకొల్లలుగున్నాయి. మనకి ఉన్నాయి. కాబట్టి ఇద్దరూ ఒకటే. దత్తస్వామి వేరు గాదు, మాస్టర్ గారు వేరు గాదు, బాబా వేరు గాదు. అందరూ ఒకరే. అందువల్ల గుడికెళ్ళినప్పుడు గూడా దత్తాత్రేయ మందిరానికి పోలేదే, ఇక్కడికెళ్ళి దండం పెట్టుకున్నాం అనే కొరత గాని, ఏదో పని ఒత్తిడిలో మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దుని దగ్గర దండం పెట్టుకున్నా గాని మొత్తం ఆయనే, అంతా ఆయనే వ్యాపించి ఉన్నారు అన్నటువంటి భావన ఉంటోంది. అంతేగాకుండా ఆయన బాటలో మనం ఎంతవరకు నడవగలం? ఆయన చూపించిన మార్గంలో మనం ఎంతవరకు నడవగలం అనేది మనకు మనం ఎవరికి వాళ్ళం ప్రశ్నించుకోవాల్సిన విషయమే. దీంట్లో ప్రయత్నమైతే జరుగుతోంది. ఆయన బాటలో అడుగైతే పెట్టాము. పూర్తిగా నడిపించడం ఆయన చూసుకుంటారన్నటువంటి నమ్మకం ఒకటి ఉంది. తర్వాత ఇక్కడ మాస్టర్ గారు అంటే ఇంకా ఎక్కడికెళ్ళినా మాకు మహాత్ముల దర్శనాలు చాలా ఎక్కువగా అయ్యాయి మాస్టర్ గారి దయ వల్ల. ఈ మాస్టర్ గారు రాసిన బుక్స్ అన్నీ చదవడం వల్ల అవధూతలంటే ఏందో అర్థమైంది. ఎక్కడికెళ్ళినా సరే ఆ సంస్కారం మనలో ఉండి దారిలో వీధిలో ఉండేటువంటి ఒక వ్యక్తికి మనస్ఫూర్తిగా ఎంతమంది చూస్తున్నా నమస్కారం చేసేటువంటి మనస్సుని మాస్టర్ గారి రచనలిచ్చాయి. ఒకసారి ఒడిశా బాబా దగ్గరికెళ్ళాం. అనంతపూర్ సమ్మేళనాలకెళ్ళి అక్కడి నుంచి ఒడిసీ బాబా దగ్గరికెళ్తే ఆయన నడి రోడ్లో కూర్చోన్నారు. పక్క నుంచే బస్సులెళ్తూ ఉన్నాయి. ఆ దుమ్మంతా గూడా పడుతోంది. అక్కడికెళ్ళినప్పుడు మాస్టర్ గారికి ఎక్కడికెళ్ళినా మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని వెళ్తాం. బాబాకి, మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని దునిలో కొబ్బరికాయ యేసుకొని బయలుదేరుతాం ఎక్కడికెళ్ళినా. అక్కడ వాళ్ళ ఆశీస్సులు గూడా అంత ఇదిగా జరుగుతాయి. ఆయన నేనిచ్చినటువంటి కొబ్బరి నీళ్ళు స్వీకరించారు. ఆశీస్సులు బాగా ఇచ్చారు. పోయిన భక్తులందరికీ గూడా ఆశీస్సులిచ్చారు. మరి ఆ క్షణం అనిపించింది. మాస్టర్ గారు రాసినటువంటి 'చిరాల చరిత్ర' లాంటి పుస్తకాలు చదవకపోతే, ఇలాంటి వ్యక్తికి మనకు నమస్కారం చేయగలుగుతామా? అంటే చేయలేం గదా! ఖచ్చితంగా చేయలేం. మన అహం ఇవన్నీ అడ్డొస్తాయి. ఆ మనస్సుని మాస్టర్ గారు ప్రసాదించారు. ఇప్పుడు ఏ అవధూత దగ్గరికెళ్ళినా, ఎవరు చూస్తున్నా, ఏం చేస్తున్నా వాళ్ళకి నడి వీధిలో గాని, ఎక్కడున్నా సరే నమస్కారం చేసుకునేటువంటి మనస్సుని, బుద్ధిని మాస్టర్ గారు ప్రసాదించారు తన రచన ద్వారా. ఇక్కడ విజయనగరం మందిరంకి మేము వచ్చిన తర్వాత, ఇక్కడికి దగ్గరకొచ్చిన తర్వాత ప్రతిరోజు గుడికి వెళ్ళడం, అభిషేకం, ఈ దర్శనాలు ఇవన్నీ చేసుకోవడం, ఇవన్నీ గూడా జరుగుతున్నాయి. మహాత్ముల దర్శనాలు మొట్టమొదటగా ఇక్కడ మాకు స్థానికంగా ఉన్నటువంటి గట్టులో ఒక అవధూతున్నారు. మునిరామయ్య స్వామి గారు. ఆ స్వామివారు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన లీల జరిగింది. ఆ అద్భుతమైన లీలతో మాస్టర్ గారు ఆయన్ని మాకు ప్రసాదించారు అన్నటువంటి భావన. ఆయనకి సేవ చేసినప్పుడల్లా మాస్టర్ గారికి చేస్తున్నామనే భావన. ఇలాంటివన్నీ ఉంటాయి. స్వామి వచ్చినప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడము, భోజనము అవి చేసుకునే అవకాశాన్ని నాకు కల్పించారు. అలాగే చాలామంది మహాత్ముల దర్శనాలయినాయి. ఇక్కడ మందిరం ప్రారంభం విగ్రహ ప్రతిష్టప్పుడు గులాబ్ బాబా గారొచ్చారు. ఆ గులాబ్ బాబా గారు అంటే అసలు ఆయన రాని పరిస్థితి, రాలేని పరిస్థితి. అంటే మా పారాయణ ఫలితం ఎలా ఉంటుంది అంటే, మంచి సమ్మర్ జూన్‌లో జరిగింది ఇక్కడ ప్రతిష్ట. స్వామి కోసం పిలవడానికెళ్ళిన వాళ్ళకే మంచి ఎండలు, స్వామి ఉండలేరు, రారు అని చెప్పన్నారు. కానీ మా ధైర్యం ఏందంటే, మాస్టర్ గారు, బాబా ఉన్నారు, ఖచ్చితంగా వస్తారు అని పాంప్లెట్ కూడా ఏసేశారు వస్తున్నారని. అందరూ పారాయణ చేయడం మొదలుపెట్టారు. ఆ పారాయణ ఫలితంగా వారొచ్చి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ఇక్కడ ఉండడం జరిగింది. ఆయన చాలా అద్భుతం గులాబ్ బాబా గారు. ఆయన మాస్టర్ గారి మందిరంలో, ఈ ధ్యాన మందిరంలోకొచ్చి ఆయన మాస్టర్ గారిని చూసి కంటతడి పెట్టుకున్నారు. అంటే మాస్టర్ గారు ఎంత గొప్పవారు, అంతటి మహాత్ములు అంటే నేను స్వయంగా చూసిన విషయం. అందరూ చెవిటమ్మ లాంటి మహాత్ములందరూ గూడా మాస్టర్ గారిని గుర్తించున్నారు. కానీ నాకు స్వయంగా జరిగినటువంటి అనుభవం ఆ రోజు.
అసలు అదైతే మర్చిపోలేని సంఘటన. గులాబ్ బాబా గారితో ఉండడం అనేటువంటిది. ఇవన్నీ ఎవరి వల్ల జరిగాయి మనకి? మాస్టర్ గారి రచనల వల్లే గదా! కాబట్టి మనకి మొట్టమొదట మాస్టర్ గారే. తర్వాతే ఎవరైనా. అందరూ ఆ రూపాలే. ఇప్పుడు కాళహస్తి వెళ్తుంటాం. అక్కడ ఒక అవధూతున్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఎక్కడికెళ్ళినా చెప్పుకొని వెళ్ళడం అలవాటయింది. వచ్చిన తర్వాత వచ్చామని చెప్పడం అలవాటయిపోయింది. అలా ఇక్కడికెళ్ళి ఆ రూపంలో ఉన్న మీ దగ్గరికే వస్తున్నాం మాస్టర్ గారు. మాకు ఆశీస్సులు కావాలి అనుకోని చెప్పుకొనెళ్తే అక్కడ తప్పకుండా బ్లెస్సింగ్స్ వస్తూ ఉన్నాయి. మరి ఇలాంటివి చాలామంది మహాత్ముల దర్శన ఆశీస్సులు. రామిరెడ్డి తాతగారు, ఇక్కడున్నటువంటి వెంకటాచలం దగ్గర మాకు లోకల్‌గా ఉన్నటువంటి అవధూతలు. వాళ్ళ అవధూతలని మీకెలా తెలుసనొచ్చేమో మీరు. కానీ మాస్టర్ గారు చెప్పిన కొన్ని లక్షణాలున్నాయి గదా! ఎక్కడైతే మనసు ప్రశాంతం అవుతుందో, అది మహాత్ముల సన్నిధి అని మాస్టర్ గారు చెప్పున్నారు. మనకి అలాంటి పరిస్థితి జరిగినప్పుడు, అక్కడ జరిగే లీలలు, మన మనసులో ఆలోచనలకి అక్కడ సమాధానాలు రావడం, మనం చెప్పకుండానే వాళ్ళకన్నీ తెలియడం, అంటే సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం ఇవన్నీ వాళ్ళల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారు, బాబా ఎప్పుడు గూడా వాళ్ళని తలుచుకుంటున్నప్పుడు ఆశీస్సులు తప్పకుండా ఇస్తారు. తలుచుకోకపోయినా కూడా ఇస్తారు. వాళ్ళ సన్నిధిలోకి మనం వచ్చామంటే, మనం మర్చిపోయినా వాళ్ళు మర్చిపోరు మనల్ని అనే దానికి కూడా నిదర్శనాలొచ్చాయి. ఓసారి ఇక్కడికొచ్చిన తర్వాత విజయనగరం వచ్చిన తర్వాత మాకు రెండో అబ్బాయి పుట్టాడు. ఆయన బారసాల కార్యక్రమానికి ఇంట్లో అందరికీ వస్త్రాలు తెచ్చాం గానీ, బాబాకి, మాస్టర్ గారికి తేవాలన్న ఆలోచన రాలేదు. మనసుకి రాలేదు. తెలీదు. తెలియనితనం. అప్పుడు అంతగా ఇట్లా మనం బాబాకు గూడా వస్త్రాలివ్వాలని తెలియనితనం. కానీ మా వారు గూడూరు నుంచి వస్త్రాలు గుడికి తెస్తూ ఉంటారు. వాళ్ళేం చేస్తారంటే, ఆ తెచ్చిన తర్వాత డబ్బులు కట్టడానికెళ్తే, గుడికి తెచ్చినటువంటి వస్త్రాలని మా అకౌంట్‌లో రాసేశారు. ఈయన గూడా వాళ్ళు చెప్పారు, "మీ అకౌంట్‌లో రాసేశాను" అనంటే, "పర్లేదు మళ్ళా తిరిగి గుడి అకౌంట్‌లోకొద్దు. నేనే పే చేస్తానని" తనే పే చేసొచ్చారు. ఈ బారసాలైన కొద్ది రోజుల లోపలే. ముందే వస్త్రాలు తెచ్చారు బారసాలకు ముందే. ఆ తర్వాత డబ్బులు కట్టడానికెళ్ళినప్పుడు మా అకౌంట్‌లో పడిపోవడం, మేమే దాన్ని కట్టడం. అంటే వారొచ్చి ఇంటికొచ్చి ఈ విషయం చెప్పగానే నేను కట్టేసొచ్చేసాను డబ్బులనంగానే, నిజంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నాకు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళా గుడికి. వెళ్ళి బాబాకి క్షమాపణ చెప్పుకొని, ఇంక అప్పటి నుంచి మేము మా ఇంట్లో ఏ కార్యక్రమం జరుగుతున్నా మాస్టర్ గారికి, బాబాకి, దత్తస్వామికి ఇక్కడ మందిరంలో వస్త్రాలివ్వడం, మాకు లోకల్‌గా ఉండేటువంటి మహాత్ములకి వస్త్రాలివ్వడం. ఇది ఒక ఖచ్చితమైనటువంటి ఒక పద్ధతిగా మేము పెట్టుకోవడం జరిగింది. షిరిడీకెళ్ళినప్పుడు వస్త్రాలు కొని బాబాకిచ్చి, అవి తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ మందిరంలో ఇవ్వడం అలవాటయింది. అది గూడా ఒక సంఘటన ఆహ్, ద్వారా అలా చేయించారు. అవి ఎప్పుడు బాబాకి మేము షిరిడీ వెళ్ళినా వస్త్రాలు తీసుకొని అక్కడికెళ్తే, ఆ వస్త్రాలు బాబా మీద కప్పి, సమాధి మీద కప్పి, పూర్తిగా అంటే ఊరికే అట్లా పాకిచ్చిచ్చేయడం కాకుండా, అక్కడ పూర్తి స్పర్శతో అక్కడి నుంచి ఆ వస్త్రాలు రావడం జరుగుతుంది. అట్లా అలాంటి అవకాశాన్నిచ్చారు. ఎంతోమంది భక్తుల్ని మా ఇంటికి పంపించి సత్సంగాలు చేసుకునే అవకాశం ఇచ్చారు. మా వారు ఎక్కువగా సత్సంగాలు చేస్తూ ఉండడం వల్ల నాకు గూడా కొంత ఆ అదృష్టం లభించింది. మా వారిని నాకు ప్రసాదించడమే ఈ లైన్‌లోకి నేను రావడానికి మొదటి మార్గం. అయితే మా పిల్లలు అంటూ ఉంటారు. బంధువుల పిల్లలు, అక్క పిల్లలు వాళ్ళు. మీరిక్కడ కాలేజీలో చదువుకునేటప్పుడే మాస్టర్ గారు నిర్ణయించుంటాడు పిన్ని మిమ్మల్ని ఇద్దరిని కలిపుంటారేమో అని. నిజంగా ఇప్పటికీ ఆయన చివరి క్షణం వరకు మన వెంటే ఉంటారు. నడిపిస్తూ ఉంటారు. ఆయన చెప్పిన మార్గంలో నడవడానికి మనం ఎంత కొంచెం ప్రయత్నం చేస్తే గూడా ఆయన ఎక్కువ సహకారం ఇచ్చి తన వైపు లాక్కుంటారు. ఆ విధంగా పారాయణలు, ఈ సత్సంగాలతో విద్యానగర్‌లో జీవితం గడుస్తోంది. సమస్యలనేవి వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ సమస్యలిచ్చేది ఆయనే, పరిష్కారం చూపించేది గూడా ఆయనే గదా! అన్నటువంటి భావనైతే వస్తూ ఉంటుంది. ఇలా మా జీవితాన్నంతా గూడా ఆయన పూర్తిగా నా జీవితాన్నైతే పూర్తిగా మార్చారని నా అనుభవం. మాస్టర్ గారు, బాబా గారి దయ వల్ల, మాస్టర్ గారి రచనలు చదివి పారాయణలు చేయడం వల్ల, మాకు మాస్టర్ గారు చూపినటువంటి అవధూతలు శ్రీ రామిరెడ్డి తాత గారు, శ్రీ గులాబ్ బాబా గారు, నాగమనేంద్ర స్వామి గారు, నాంపల్లి బాబా గార్ల
దర్శన ఆశీస్సులు లభించాయి. ఇటీవలి కాలంలో మేము మాకు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి దర్గా స్వామి, వెంకటాచలం దగ్గర ఉన్నటువంటి అవధూత, గట్టు స్వామివారు, శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి అవధూత గారు, కడపలో ఒక అవధూత గారు, డేగపూడి కాంతమ్మ తల్లి గారు, నాయుడుపేటలో ఉన్న అవధూత గారు, ఇలా ఎందరో మహాత్ముల దర్శన ఆశీస్సులు లభించాయి. వీటన్నిటికీ కారణం మాస్టర్ గారి ఆశీస్సులు, వారి యొక్క అపారమైనటువంటి కృప. అంతేకాకుండా మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఈ ప్రతి సమస్యకి పరిష్కారం పారాయణ మేము పాటించేది. ముఖ్యంగా నేను, ఇంట్లో కుటుంబ సభ్యులం కూడా. ఏ సమస్య వచ్చినా పారాయణం దానికి పరిష్కారం చూపిస్తోంది. అలాగే మనం ఎప్పటికీ శ్రీ గురుచరిత్ర, శ్రీ సాయి లీలామృతం పారాయణ అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటే మన లౌకిక సమస్యలు తీరడమే కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా వారు మనకి ప్రసాదిస్తారు. వారి కృప అవ్యాజమైనటువంటిది, కరుణా కృప. అవి ఎప్పుడూ అందరి మీద ఉంటాయి. కానీ మనం వాటిని పొందడానికి కొంత సిద్ధమై ఉండడమే మనం చేయాల్సిన పని. వాళ్ళ కృపని పొందడానికి మన మనసుని ఉన్ముఖం చేయడమే మనం చేయాల్సినటువంటి కర్తవ్యమని నేను భావిస్తున్నాను. ఇంతటితో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై, అవధూత భరద్వాజ్ మహారాజ్ కీ జై. మీలో చాలామంది మా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, మంచి మంచి ఆలోచనలతో, ఇంకా మీరు చూడని దేవాలయాలు, ఇంకా ఎంతో అద్భుతమైన విషయాలు మీ ముందరికి తీసుకురాగాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. ఇందాక ఆయన చెప్పినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. నమస్కారం.